ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎరండు బాబా ఈరోజైతే వైకుంఠ ఏకాదశి. మరి వైకుంఠం దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి మనమైతే బయలుదేరిపోయాము. మనమైతే టీటీడీ దగ్గరికి తిరుమల దేవస్థానంకి అయితే వచ్చేసాము. తిరుమల దేవస్థానంలో దర్శనం చేసుకోవడానికి అయితే జనాలు అయితే పొద్దున్నుంచే అందరు లైన్లో నిల్చొని ఉండారు. వీళ్ళందరినీ దాటుకొని ఆ ఏడుకొండల స్వామిని దర్శనం చేసుకుంటే ఈసారి కనుక ఏడుకొండల స్వామి నా వెనకుండి నడిపించినాడా మామూలుగా ఉండదు. నేను చాలా పెద్దోడినై పుడుస్తాను స్వామి అన్నట్టు ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ దర్శనం అయితే చేసుకోవడానికి లైన్లోకి వచ్చేసారు. అయితే వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. చూస్తున్నారు కదా, ఉత్తర ద్వారం ద్వారా కొందరు దర్శనం చేసుకుంటున్నారు, అలాగే వైకుంఠం ద్వారా చేసుకుంటున్నారు. మనకి ముక్కోటి ఏకాదశి అంటే 3.5 కోట్ల దేవతలు మనల్ని చూస్తూ ఉంటారు అంట ఈరోజు. అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి అంటే కూడా అదే. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీరంగంలో వేలాది మంది భక్తులు ఏకాదశి ఉపవాసం పాటించడానికి, విష్ణువు యొక్క దివ్యనామాలను జపించడానికి మరియు పాపాలను కడిగివేసి ఆత్మను శాశ్వత శాంతి వైపు నడిపిస్తుందని నమ్మి స్వర్గవాసాల గుండా వెళ్ళడానికి గుమ్ముగొడతారు. ఎందుకంటే ఏకాదశి రోజు ఏ పాపం చేసినా పోతుంది అనుకుంటారు, కానీ పాపాలు చేసేది మాత్రం మానరు. పాపాలు చేసుకొని పాపాలు పోవాలని చెప్పి గుళ్ళకైతే వస్తూ ఉంటారు. ఆ ఉపవాసాలు కూడా చేయడాలు తప్పు అని చెప్పేసి మనకు సైన్స్ అయితే చెప్తుంది. ఉపవాసాలు ఉండకూడదు, ఉపవాసాలు ఉంటే కొత్త కొత్త రోగాలు వస్తాయని కూడా మనకు సైన్స్ చెప్తుంది. దేవుణ్ణి నమ్మాలి, కానీ అతిగా నమ్మిన వాళ్ళకు మాత్రం చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది అనేది కూడా అంటున్నారు. అయితే మనం అయితే దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. టీటీడీలో అయితే మనం లోపల చూసినట్టయితే లోపల చాలా అద్భుతంగా అయితే దర్శనాలు అయితే అందరికీ జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ కూడా పాలిటిక్స్ అయితే కొన్ని జరుగుతూ ఉంటాయి. మనందరికీ తెలుసు, కామన్ పీపుల్ని అయితే 2-3 గంటలు అయితే లైన్లలో నిల్చోబెడతారు. అదే విఐపీలు, పొలిటీషియన్స్, ఇంకా వాళ్ళకు తెలిసిన వాళ్ళు, సోకాల్డ్ వాళ్ళని అయితే పక్క నుంచి దేవుడిని దర్శించుకోవడానికి పంపించేస్తారు. మరి దేవుడు ఇవన్నీ చూడరా అంటే వాటన్నిటికీ క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్ లేదు. మనమైతే చాలా కష్టపడి 2-3 గంటలు లైన్లో నిల్చొని అయితే దర్శనాన్ని అయితే చేసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ సెల్ఫీలు అయితే దేవుడితో ఎగబడి మరి దిగుతున్నారు. ఆ విధంగా అయితే అందరు దర్శనం చేసుకొని అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశిని అయితే పూర్తి చేసుకొని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇలా పూర్తి చేసుకోవడం జరిగింది. శ్రీ విష్ణు దేవుణ్ణి ఈ విధంగా వైకుంఠ ఏకాదశితో పాటు కొత్త సంవత్సరం కూడా అన్నీ కొత్తగా మంచిగా జరగాలి, పాత సంవత్సరంలో చేసిన పాపాలన్నీ కడిగి వేయాలి అని అయితే కోరుకుంటూ ముందుకు భక్తులు సాగుతూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్ళు అంటున్నారు. మనమైతే అనట్లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రసాదాన్ని అయితే భక్తులకు దండిగా అయితే ఇస్తున్నారు. ఈ ప్రసాదాన్ని తిని ఆ మిగతా డొప్పలు అయితే డస్ట్బిన్లో వేయాలని చెప్పి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యమని చెప్పి మనము చాలా నీట్గా, అంటే మనం ఉన్న పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకుంటే చాలా మంచిదని చెప్పి కూడా ఇక్కడ మైక్లో అయితే చెప్పడం జరుగుతుంది. తిన్న వాటిని అండ్ మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దొబ్బుకోకుండా లైన్లో చాలా చక్కగా త్వరగా వెళ్తే అందరి దర్శనాలు అవుతాయి అని కూడా అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కచేరీ ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ హైదరాబాద్ అని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు లైవ్గా పెట్టేసి వీళ్ళైతే లైవ్ ఇస్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజున. ఇంకా ఈ రోజు అయితే మనం ఇలా వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకొని అంగరంగ వైభవంగానైతే 2026లోకి అయితే మనం అడుగు పెట్టేస్తున్నాము. 2026 కొత్త సంవత్సరంలో అన్నీ కొత్తగా మనకు ఉండాలి, కొత్త పునాదులు తొక్కాలి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఆ దేవుడిని మొక్కుకొని వెన్నుదిరిగారు. 2025 అయితే అంగరంగ వైభవంగా
బాయ్ బాయ్లు చెప్పేశారు. ఇక్కడ కొందరికి మంచి కొందరికి చెడు జరుగుతూనే ఉంటుంది. అలా అని చెప్పేసి మనం దేవుణ్ణి మొక్కకుండా ఉండొద్దు. దేవుణ్ణి అయితే ప్రతిరోజు మొక్కుతూ ఉండాలి. దేవుడే మనకు అన్ని చూసుకుంటూ ఉంటాడు. దేవుడు అని చెప్పడం కంటే ఒక శక్తి అని కూడా అనేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మనమైతే దేవుణ్ణి మొక్కుకుంటూ ఇలాంటి నమ్మకాలను అయితే మనం ముందుకు తీసుకొని వెళ్తూ ఉండాలి. అంత మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుందాము. ముందుగా మంచి మారిపోతాయి, మంచిగా జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ట్రాఫిక్ అయితే ఉంది. చుట్టుపక్కల అయితే ఎక్కడికక్కడ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడ కిలోమీటర్లు బారు తీరాయి.